ఇది చివరి బుధవారం అంటారు అయ్యా. ఈ ఉపవాస కూడికలలో ఇంగ్లీష్లో లెంట్ డేస్ అంటున్నారేమో, నాకు రాదు. కానీ ఈ శిలువ ధ్యానంలో ఇది ఆఖరి బుధవారం. మొదలుపెట్టింది బసవ బుధవారం అయితే ముగింపు బుధవారం పేరేంటి? మీరు మాట్లాడద్దు, కశ్యప్ మౌనం కూర్చోండి. బలపడ్డారన్నారు కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి మంచి వాక్యాలు విన్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనేక మంది దైవజనులు వచ్చి వారిని ఆహ్వానించిన రీతిని బట్టి, కుదిరిన రీతిని బట్టి, సమయాన్ని బట్టి వచ్చి దేవుని వాక్యాన్ని అందించారు. చక్కగా విన్నారు. విడిచిపెట్టిన వారు కాదనుకుంటున్నాను నేను. ఎందుకంటే జ్ఞానోత్తంగానే ఉన్నారనుకుంటున్నా, మీరు బలపడ్డారనుకుంటున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదలుపెట్టిన రోజుని భస్మ బుధవారం అన్నారు, విభూతి బుధవారం కూడా అంటారంట. సరే, ఇది ఆఖరి బుధవారం. ముగింపు బుధవారం ఏంటి? ఉత్తమాటలతో మీదేదికి చెప్పకూడదు. ఇవాళ క్రైస్తవులకి సాక్ష్యాధారాలతో చూపెడితేనే నమ్ముతున్నారు. అన్యులు మామూలుగా నమ్మేసినా క్రైస్తవులు మాత్రం తోమలాగా నేను వారి చేతిలో అభేద్యంలో ఏలెట్టాలంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వాక్యం నుంచి 13 వాక్యాలు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6-13. యేసు బెతానియాలో కుష్ఠిరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అస్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనము కూర్చుండగా ఆ అస్తరిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి ఈ స్త్రీ నా విషయమై ఏం చేసిందంట? ఒక మంచి కార్యము. అది శిష్యులకు అర్థం కావట్లా. శిష్యులు అంటున్నారు కదా, ఇంత విలువ గల అస్తరు బుడ్డిని ఇంత నేలపాలు, వాళ్ళకి నేలపాలు అయినట్టు కనబడుతుంది అది. కానీ ఆమె చేసిన పని ఏంటి? అంతమందిలో అక్కడ పురుషుల జనసమూహం గుమిగూడి భోజనము చేయగా ఒక స్త్రీ వెళ్ళాలంటే కొంత ధైర్యం కావాలి. వారందరినీ తప్పించుకొని ఆ విలువగల జటామాంసి అస్తర బుడ్డిని చేతబట్టుకొని ఆ మూత తీసి ఆయన తల మీద పోసినది. ఇంత విలువగల అస్తర బుడ్డిని ఇలాగు చేసినావేంటని వారు కోపపడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బేదలెల్లప్పుడు మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను గనుక ఈమె నా శరీరం మీద పోసి నా భూస్థాపిత నిమిత్తము దీనిని చేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సువార్త ప్రకటింపబడిన చోటెల్లా ఈమె పేరు జ్ఞాపకములోనికి. ఎందుకనగా అంటే నా విషయమై ఈమె ఒక మంచి కార్యమును. ఇప్పుడు చెప్పండి, ఇదే బుధవారం? భూస్థాపిత బుధవారమా? నేను అందుకే ఆయన ముందే మాట్లాడొద్దని చెప్పాను కాబట్టి క్లూ ఇస్తాడేమోనని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు కానీ ధ్యానించేటప్పుడు ముందు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఇది నాకు గుడార్థమైన సంగతులను నాకు మరుగుపరుచునాయనా అని ప్రార్థన చేసుకోవాలి. మీకంటే గొప్పవాడిని ఏం కాదు, నేను 5వ తరగతి ఉండే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బుధవారమే ఈ పని ఎందుకు చేసిందేమా? రండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 9 వరకు. మార్కు సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 9 వాక్యాలు ధ్యానం చేసుకుందాం. 2 దినములైన పిమ్మట
పస్కా పండుగ అనగా పురియని రొట్టెల పండుగ వచ్చెను. శాస్త్రులను మాయోపాయము చేత ఆయనను ఎలాగు బంధించి చంపుదామా అని ఆలోచన చేయుచుండగా ప్రజలలో అల్లరి కలుగునేమోనని వద్దని చెప్పుకొనిరి. ఒక్క నిమిషం, ఇక్కడెందాడు ఈ మాటలన్నీ మీరు చదివారు. ఇక్కడ ఇంకా 2 దినములు ఏముంది? ఇంకా 2 దినముల తర్వాత పస్కా పండుగ ఉంది. ఆ 2 దినములకు ముందే ఈ బుధవారమును, రేపు గురువారమును, పస్కా శుక్రవారం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది అభిషేక బుధవారము. ఆమె విలువగల అస్తరబుడ్డి తీసుకొని వచ్చి, జటామాంస అస్తరబుడ్డిని తీసుకొచ్చి ఆయనను అభిషేకించింది. ఇది జరగవలసి ఉన్నది. ఆమె నా భూస్థాపిత నిమిత్తమై నన్ను అభిషేకించినది. ఆమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? మీకు అర్థం కావట్లేదా? ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సిలువను గూర్చిన వార్త చాలా మందికి అర్థం కాకనే ఉంది. ఇంకైనాను నమ్మి నీటి బాప్తీసం ద్వారా రక్షణ పొందుకొని నా బిడ్డలుగా వస్తారేమోనని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ సిలువను గూర్చిన వార్త అర్థమైతే కదా. ఈమె చేసిన పని వెర్రితనంగా ఉంది వారికి. ఇంత విలువైన అస్తరబుడ్డిని తీసుకొని ఇచ్చి ఇలా నేలపాలు చేసి ఈయన మీద పోసిందేంటి? భోజనం చేస్తున్నాడు కదా, ఆ మాత్రం కూడా జ్ఞానము లేదా? ఇది అమ్మి బేదలకి ఇవ్వచ్చుగా అంటే, బేదలు ఎల్లప్పుడూ మీతో కూడానే. మీరెప్పుడు దానం చేయాలనుకుంటే అప్పుడు దానము, ఉపవాసం ఉంటున్నారు. మీరు ఉపవాసం ఉండిన తీసిన దాంట్లో బేదలకు ఇవ్వాలి, కష్టపడిన దాంట్లో బేదలకు ఇవ్వాలి, తల్లిదండ్రులకు ఇవ్వాలి, ఇంకా దైవజనులకి ఇవ్వాలి. ఇన్ని రీతిలుగా ఉన్నాయి. ఇస్తున్నావా అంటే లేదు. ఉపవాసం మాత్రం ఉన్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. తక్కువ చేసి కించపరిచి కాదు. సంఘం ఎప్పుడు ఎదుగుదలలోనే ఉండాలి. ఎదిగిన మొక్క వలె ఉండాలి. నగరకు చెక్కబడిన మూలకమ్మి వలెనే ఉండాలి. సంఘం ఎప్పుడు కృంగిపోకూడదు. మన ద్వారా కృంగిపోకూడదు. ఎక్కడా కూడా బలహీన పడకూడదు. బలపరిచే వారంగానే ఉండాలి సంఘాన్ని. పైకి లేపే వారంగానే ఉండాలి సంఘాన్ని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శిష్యులు ఎల్లప్పుడూ ఆయనతో కూడా ఉంటున్నారు, కానీ పక్కన జరుగుతున్న ఆ కార్యంలో గ్రహించలేకపోతున్నారు. కుష్ఠిరోగి అయిన సీమోని అంటే అతను బాగుపడ్డాడు. శిష్యులను ఇదిగో బోధకుడిని పిలిచి, అయ్యా నీ ద్వారా నేను బేలు పొందుకున్నాను కాబట్టి నా ఇంటికి భోజనానికి రండి అంటే మంచి విందు చేశారు. వారు భోజనం చేస్తున్నారు. ఈ భోజనం మధ్యలో వచ్చేసి ఆమె ఏం చేసిందంటే విలువ గల అస్తరబుడ్డిని ఆయన తల మీద పోసేసింది. శిష్యులకు కోపం వచ్చేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని విషయమై ఏది కూడా వ్యర్థము కానే కాదు. మన ప్రయాస దేవుని యందు వ్యర్థము కానే కాదండి. అది గ్రహించాలి. అది గ్రహించే మనం ఏ పైనైనా కానీ దేవునికి ఇష్టపూర్వకంగా చేయాలి. ఒప్పుకుందా ఆయన ఏంటి, ప్రార్థనకు వస్తాడో రాడో ఆయన ఇష్టం అని కరాగండిగా. ఇప్పుడు పిల్లలతో మాట్లాడతా కూడా ఇది లేదు. ఎందుకంటే మా పిల్లలు మాట్లాడారంటే తెగేసినట్టే ఉండదు. అది నేనైనా సరే. వాళ్ళ అమ్మ బాధితండి, అయ్యా నీ ప్రార్థన పెట్టమన్నావు కదా మరి రా అంటే ఒప్పుకుందా ఆయన. రావాల్సింది కూడా ఆయనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిస్థితుల ప్రభావం పనుల విషయమై కానీ వేరే కాదు. ఈ రాత్రి కాల సమయంలో మొదలుపెట్టిన బసవ బుధవారం నుండి ముగింపు ఈ అభిషేక బుధవారం వరకు కూడా దేవుడు మనల్ని బలపరుస్తూనే వచ్చాడు. ఎన్ని ఆటంకులు అడ్డంకులు వచ్చినా కానీ, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కానీ ఆయన సన్నిధికి నడిపిస్తూనే ఉన్నాడు. ఎందుకనగా అంటే మన ద్వారా ఆయన నామము ఘనపరచాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హోలీ వీక్ అంటారండి, పరిశుద్ధ వారం కూడా అంటారు దీన్ని. ఈ వారం అంతా కూడా పరిశుద్ధ
వరం. ఆయన వేసే ప్రతి అడుగు, గడిపే ప్రతి గడియ కూడా, ప్రతి నిమిషం కూడా విలువైనది. అది దగ్గర పడుతున్న కొద్దీ మనోవేదన, మానసిక వేదన పొందాడు. ఆయన కృంగిపోతున్నాడు. ఎందుకనగా అంటే ఆయన ఏమీ దైవత్వాన్ని పొందుకొని భూమి మీదకి రాలా. ఇక్కడ అంత బాధలో ఉండి కూడా ఆమె చేసిన దానికి సంతోషపడుతూ, ఈమెను మీరెందుకు గద్దించుచున్నారు? ఎందుకు ఈమెను మీరు ఇదిగో మందలించుచున్నారు? ఈమె నా భూస్థాపిత నిమిత్తమై ఈ అభిషేకము జరిగించినది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది అభిషేక బుధవారం. రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న మనము మన ప్రవక్తను బట్టి కానీ, లేకపోతే మన ప్రార్థనలను బట్టి కానీ దేవుణ్ణి అభిషేకిస్తున్నామా? అడుగుడి మీకు ఇయ్యబడును, మనం అడిగిందల్లా ప్రభు ఇస్తాడు. కానీ మన అభిషేకం ఏది? ఆమెమి కోటేశ్వరాలు కాదు, అక్కడ గొప్ప ధనవంతురాలేమీ కాదు. తానున్న స్థితిలో తన దగ్గరున్నది తీసుకొచ్చి అస్తరు బుడ్డి పోసి ఊరికనే కూర్చోలేదామా. తన తల వెంట్రుకలను తీసి ఎక్కడ పెట్టింది? మన శిరస్సు ఆయన పాదాల దగ్గర ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు అడగకుండానే ఇస్తాడు ఆయన. మన శిరస్సు ఎక్కడ ఉండాలి? ఆయన పాదాల దగ్గర ఉండాలి. అబ్రహాము సాష్టాంగ నమస్కారం చేశాడు 70-75 సంవత్సరాల వయసులో. తండ్రులారా నన్ను దాటిపోమాకండి అన్నాడు. మనం ఎప్పుడైతే తగ్గించుకొని ఆయన సన్నిధిలో దీనత్వం కలిగి ఆయనను అడుగుతామో, ఆయన అభిషేకిస్తామో, ఖచ్చితంగా మన ఎడల, మన బిడ్డల ఎడల, కుటుంబ ఎడల, సంఘం ఎడల ఆయన కార్యము చేసే దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. అయిపోయిందా? 1 నుంచి 9 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఇది అభిషేక బుధవారం. ఆయన తన్ను తానుగా అభిషేకించుకున్నాడు. తండ్రికి బలిగాను, అర్పణగాను, యాగముగాను, యజ్ఞముగాను, త్యాగముగా అవటాని కోసం సిద్ధపాటు చేసుకున్నాడు. సుగంధ ద్రవ్యాలతో మనిషిని ఎప్పుడండి అభిషేకించేది? ఎప్పుడు? చనిపోయి పెట్టిలో. కానీ ఈమె బ్రతికుండంగానే ఆమె దగ్గర ఉన్న అస్తరుతో ఆయనను అభిషేకం చేసేసి, ఇది నా భూస్థాపిత నిమిత్తమై జరిగినది, ఈమెను ఆటంకము పరచవద్దు. రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మొదలుపెట్టినది బసవ బుధవారం అయితే ఈ ముగింపు ఏంటది? అభిషేక బుధవారం. రేపేంటి? తన్ను తాను అప్పగించుకొను దినము. ప్రభు రాత్రి భోజనం. ఆ రాత్రి భోజనమైన పిమ్మట వారు ఆయనను పట్టుకొనుటకు గెస్తెమనే వనములోనికి వచ్చినారు. తన్ను తాను అప్పగించుకొను. ఎక్కడ కూడా తన బలాన్ని ఉపయోగించలేదు, ఎక్కడ కూడా దైవత్వాన్ని అందుకనే ఆయన మనిషి కుమారుడనే పిలువబడ్డాడు. ఒక్కసారి ఆయన మీదకి ఇదిగో బరిసెలు గుదియలతో వచ్చి పడిపోతే ఒక్కసారి ఆయన ఇలాగు చూసినందుకే సైనికులందరూ కూడా మూర్ఛిల్లి, ఇలా అయితే నా తండ్రి చిత్తము జరగదు గనక నేనే ఆయనను, మీలో క్రీస్తెవడు ఏసెవడు అంటే నేనే ఆయనను, రండి నన్ను పట్టు. రేపు అప్పగించుకున్న దినము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శుక్రవారము సిద్ధపాటు. ఆయన బలికి సిద్ధమైపోయిన రోజు అది. ఇదిగో గురువారం బంధింపబడ్డాడు. ఆ రాత్రి అల్లా చిత్రహింసలు జరిగిపోయినాయి. అనేక రీతిలుగా జడ్జిమెంట్ జరిగి అనేక కోర్టులు తిప్పారు. కొరడాలతో శిక్షింపబడ్డాడు. అనేక రీతిలుగా ఉమ్మివేయబడ్డాడు, హేళన చేయబడ్డాడు. తన్ను తాను తండ్రికి బలిగా సిద్ధపరచు దినం. శనివారము విశ్రాంతి దినము. ఏ దినం అది? విశ్రాంతి దినం అనగా సబ్బాతు దినము.
విశ్రాంతి దినం. శిలువ మీద నుంచి ఇదిగో ఆయన దింపిన సమయం మొదలుకొని తెల్లవారు వరకు కూడా యూదులకు విశ్రాంతి దినమది, సబ్బాతు దినం. ఏ పని చేయకూడదు. అందుకని శుక్రవారం రోజు గడవక ముందే ఆయనను శిలువ మీద నుంచి దింపేశారు. అది శనివారం విశ్రాంతి దినం. ఆదివారము పునరుద్ధాన దినం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ మతం అనుకోండి, ఏ కులం ఏదన్నా అనుకోండి, కానీ ఆరాధించేది మాత్రం ఆయన్ని. ముస్లిం సహోదరులు శుక్రవారం ఆరాధించిన, మనలో ఉన్న సెవెంత్ డే వాళ్ళు శనివారం ఆరాధించిన, మనం పునరుద్ధానం దినం ఆరాధించిన, ఆరాధించేది మాత్రము ఆయననే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ పునరుద్ధానం లేదని చెప్పుకొను ఇదిగో సద్దుకయ్యుల వలెను శాస్త్రులు పరిచయుల వలె ఉండటానికి వీలు. పునరుద్ధాన్ని ఖచ్చితంగా నమ్మి తీరాలి. తనకు తానుగా ఆయన ఇదిగో సిద్ధపాటు జరిగించుకుంటున్నాడు. ఇది లేఖనం నెరవేర్చు సందర్భములు. మీరెందుకు ఆమెను గద్దించుతున్నారు? ఆమె నా భూస్థాపన నిమిత్తమై నన్ను అభిషేకించి ఉన్నది కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి మొదలుపెట్టిన బుధవారం నుండి ఇదిగో ఈ అభిషేక బుధవారం వరకు కూడా ఆయన బలిష్టమైన రెక్కల నీడలో మనము ఒక గంట మంచినీళ్ళు తాగపోతే ఉండలేని శరీరం మంది. దీనికి మాత్రం ఒక గంట కనీసం ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగలేకపోతే ఉండలేని బలహీనమైన శరీరం మంది. అదే బలహీనమైన శరీరంతో పుట్టాడు ఆయన స్త్రీ గర్భమున. మనిషి కుమారుడు మనిషి కుమారుడు మనిషి కుమారుడు అని రాయబడే ఉంది, కానీ దేవుని కుమారుడని ఎక్కడ కూడా రాయబడాల. మనిషి రీతిగానే పుట్టాడు, మనిషి రీతిగానే బాధను అనుభవించి మరణము పొంది ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ కూడా దేవుని దైవత్వాన్ని ఉపయోగించలేదు. నా తండ్రిని అడిగితే తన దూతలను నంపి నన్ను కాపాడడా, కానీ అది నా తండ్రి చిత్తము కాదు. నేను భూమి మీదకి వచ్చిన నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, కానీ దానికి వ్యతిరేకంగా నేను నడవటానికి కాదు. మనం కూడా ఈ ఉపవాస దినములో తండ్రి చిత్తాన్ని అనుసరించి దేవుని మాటకు లోబడి ఇదిగో ఈ ఉపవాస కూడిలో నడిచిన విధానాన్ని బట్టి దేవుడు మనకు చూపిన ఇంతటి మహాకృపను బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక విషయాలను నేర్చుకొని ఏ బసవ బుధవారం మొదలుకొని ఆఖరి అభిషేక బుధవారం వరకు దేవుడిచ్చిన కాపుదలను బట్టి అనేక రీతిలకు వాక్యం విని ఇదిగో దేవుడు మన కుటుంబాలను మనలను మన బిడ్డలను ఈ రీతిగా కాచి కాపాడాడని ఆయనకు మనము అభిషేక తైలముగా మార్చబడును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. సమయం ఇచ్చిన గారికి నిండు